సార్ వింటున్నాం, రాసుకుంటున్నాం సార్. మీరు ఒక్కరే రాస్తారు, వీళ్ళందరికి అవసరం లేని వాళ్ళు ఊరికనే అట్లా వచ్చి లైన్ లో నిలబడ్డారు అన్నట్టే. అందరు రాసుకుంటారు సార్, రాసుకుంటారు అందరు రాసే ఉంటారు. సో ఏమన్నాడు అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ సార్, మేము క్వాలిటీగా ఉన్నాయని తాగుతున్నాం అని నేను అన్నా. క్వాలిటీ అని నువ్వు ఎట్లా చెప్తావు అని. అమ్మా ఎట్లా కొలుస్తావు, ఎట్లా చెప్తావు? ఐపల్స్ క్వాలిటీ, ఐపల్స్ అని ఎట్లా చెప్తావు? ఐకేర్ క్వాలిటీ ప్రోడక్ట్ అని ఎట్లా చెప్తావు? మనం శాస్త్రీయంగా ఆలోచించాల్సిన పదం ఏంటిది అంటే ఫస్ట్ ఇది ఎంత ప్యూరిటీ, ఇది ఎంత స్వచ్ఛమైంది, ఇళ్ళ కల్తీ లేదు, ప్యూరిటీ. ఫ్రూట్స్ జ్యూస్ లో కల్తీ కలిపి జ్యూస్ చేసి ఆడ పెట్టొచ్చు. అది ఎన్ని స్టేజ్లలో రీసెర్చ్ జరుగుతుందో దాని మీద మీకు తెలుసా? సైంటిస్ట్ ప్యూరిటీ స్వచ్ఛమైంది, 24 క్యారెట్ గోల్డ్ స్వచ్ఛమైందని ఎట్లా అంటావు? ప్యూరిటీగా ఉందా లేదా స్వచ్ఛమైంది. ఇంకొక పదంతో కొలవాలి. ఇంకోటి ఏంది? సేఫ్టీ. నాకు తాగితే ఎంత సేఫ్టీ, నా ఆరోగ్యానికి ఎంత సేఫ్టీ, నా పిల్లలకి ఎంత సేఫ్టీ, నా లైఫ్ కి ఎంత సేఫ్టీ ఉందా లేదా చూసుకో. సేఫ్, ఇది తాగితే సేఫా లేదా, ఇది తింటే సేఫా లేదా, నేను వాటర్ తాగితే సేఫా లేదా చూసుకొని తాగుతామా, నాకేం కాదని తాగుతామా? ఆ సేఫ్టీ చూసుకోండి. ప్యూరిటీ, సేఫ్టీ, తర్వాత ఏం చూడమన్నాడు? ఎఫికసీ అంటే ఏంది? సమర్థవంతంగా నా బాడీలో నా ఆరోగ్యానికి పర్ఫెక్ట్ గా సమర్థవంతంగా పనిచేస్తుందా? వ్యాలిడిటీ ఉంది. దీన్ని సైన్స్ పరంగా మేము ఆమోదించలేము. ఆయుష్ ప్రీమియం, ఆయుష్ ప్రీమియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఇది ఆవగింజంతా కూడా దోషం లేదు, తప్పు పట్టలేం ప్రోడక్ట్. నేను ఎప్పుడు అంటుంటా కదా, సీలింగ్ టు సేలింగ్, సీల్ చేసిన కాంచి అమ్మే వరకు కల్తీ కావడానికి ఆస్కారం లేదు మన ప్రోడక్ట్ లో. సీలింగ్ టు సేలింగ్, సీలింగ్ టు సేలింగ్, నో కల్తీ, 100% ప్రోడక్ట్ ప్యూరిటీ, సేఫ్టీ, ఎఫికసీ. ఇంకోటి ప్లాంట్ ఉన్నదే, ఈ అసాయిబెర్రీ ఫ్రూట్స్, అవి ఫ్రూట్స్ అన్ని ఉన్నాయే, సీడ్ చేయటం అంటే నాటడం, ఒక గింజ నాటడం. సీడింగ్ టు ఫీడింగ్, ఫీడింగ్ అంటే తినటం తాగటం. సీడింగ్ టు ఫీడింగ్, సీలింగ్ టు సేలింగ్, ఎక్కడ కల్తీ లేదు. అందుకే మన ప్రోడక్ట్స్ బంగారం, ఒరిజినల్, అమృతం. చిన్న పిల్లలకు కూడా ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే ఆ భరోసా, ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెంట్. సో ప్రొడక్ట్ దగ్గర ఏమీ అనుమానపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అవర్ ప్రొడక్ట్స్ ఆర్ క్వాలిటీ, అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ప్యూరిటీ, అవర్ ప్రొడక్ట్స్ ఆర్ సేఫ్టీ, అవర్ ప్రొడక్ట్స్ 100% ఎఫికసీ. కాబట్టి ఈ ప్రోడక్ట్స్ నువ్వు తాగితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండటానికి, అనారోగ్యము దరిదేరకుండా, ఇమ్యూనిటీని పెంచి, హెల్త్ ను ప్రొటెక్ట్ చేసి, లైఫ్ స్పాన్ పెంచి, హెల్త్ స్పాన్ పెంచి ఉంచే అద్భుతమైన ప్రోడక్ట్స్ అవర్ వెల్నెస్ ప్రోడక్ట్స్. కాబట్టి ప్రోడక్ట్స్ ఆర్ సూపర్ హీరోస్. ఈ హీరోలను నువ్వు అర్థమయ్యేటట్టు వాళ్లకు చెప్పలేకపోవటమే మనం జీరో. ఏ లేదు, ప్రోడక్ట్ల మీద దోషేయటం సార్, ఇంత ధర అంటారు సార్, ఇవన్నీ తప్పుడు పనులు. నువ్వు సరిగ్గా పని చేయక దాని మీద ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడింది సార్, మధ్యలో అది కొడతలేదు సార్, అది సౌండ్ మంచిగా వస్తలేదు సార్. నీకు ఆట చక్కగా వస్తలేదు, లయబద్ధంగా స్టెప్లు వేసి వస్తలేదు, నీకు ఆట రాక మధ్యలో ఓడంటే ఎట్లా?
నువ్వు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, చెయ్యాల్సింది చేయకుండా ఎవరి మీదనో తోసేస్తే ఎట్లా? ఏం లేదు, ఇది నీ మీదనే ఉంది. నువ్వే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ లో తేడా లేదు, అవి బ్రాండెడే. నువ్వు బ్రాండ్ గా తయారు కాకపోవటమే ఇది నష్టం. ఎవరైనా వింటారు, ఎవరైనా ఈ ప్రోడక్ట్ అవుద్దనేటోళ్ళు లేరు. తెలిస్తే తెలియజేయటమే మనకు. సో ఇది ప్రోడక్ట్ వెల్నెస్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేది. ఇక ఇంకో పాయింట్ ఏముందంటే, ఈ రోజు మనకు ఏముంది ఇక్కడ చూడండి సార్. బి స్పెక్ అన్నాడు. బి స్పెక్ అంటే వినపడుతుందా? ఇక్కడ కనపడుతుందా మీ అందరికి? ఎస్పిఈసి బి స్పెక్ సిఓ గారు చెప్తున్నారు. ఇగో ఇది వచ్చింది మనకు. ఏంటిది ఇది? వైబో మన మ్యాగజైన్, కంపెనీ మ్యాగజైన్ వచ్చింది. దీంట్లో సిఓ గారు ఏం చెప్పిండే ఇగో బి స్పెక్ వినండి సార్. ఏంటి సార్ ఈ స్పెక్? ఈ వర్డ్ ఎందుకు గుర్తుపెట్టుకోవాలి మనం? ఎందుకు ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు మీరు చూపిస్తున్నారు ఈడ? సార్ కనపడుతుందా డాక్టర్ సార్? క్లియర్ సార్, క్లియర్ కనిపిస్తుంది. ఇది చదవండి. బి స్పెక్ అన్న కాడ రెడ్ లైన్ లో ఉన్న చదవండి సార్. సార్ సబర్మిషన్ ప్రొడక్టివిటీ సబ్మిసివ్ సార్ సబ్మిసివ్ ప్రొడక్టివిటీ ఎండ్యూరెంట్ అండ్ కన్సిస్టెంట్. సార్ ఇందులో ఇంకెవరు? స్వప్న మేడం ఉన్నారా మీరు? సరళ మేడం ఇక్కడ రెడ్ లైన్ లో ఉన్న 4 వర్డ్స్ స్పెక్ అనే దానికి స్పెక్ అని కనపడుతుందా మేడం? అవును సార్. మళ్ళీ ఒకసారి మీరు గట్టిగా చదవండి, వినపడుతుంది మాకు ఆ వర్డ్స్. సబ్మిసివ్, ప్రొడక్టివ్, ఎండ్యూరెంట్, కన్సిస్టెంట్. మేము ఎవరో ఈ 555 వీళ్ళ లోకంలో వీళ్ళే ఉండరు. మేము R&Dకి పోయినప్పుడు అక్కడ కూర్చోబెట్టి మమ్మల్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేసిన సిఓ గారు టాపిక్ కూడా ఇదే. సార్ ఏంటి సార్ బి స్పెక్? డాక్టర్ గారు కలవగానే గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు, షేక్ హ్యాండ్ ఇస్తూ బి స్పెక్ అనండి. ఎందుకు సార్? ఏంటి బాగున్నారా అని కాదు, బి స్పెక్. సరళ మేడం కలిసింది, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సార్, బి స్పెక్. ఇట్లా మీరు అంటే తప్ప ఇందులో సక్సెస్ గారని నిన్న సిఓ గారు ఆర్టీపీలో టచ్ టు ట్రాన్స్ఫార్మ్ లో చెప్పిన వర్డ్ అది. ఏంది దాని అర్థం? వింటుండ్రా అందరు? ఏంది దాని అర్థం? సబ్మిసివ్, సరెండర్. ఎవరికి? నువ్వు దేవుని గుడికి పోతావు, దేవుని గుడిలో కూర్చుంటావు, దండం పెట్టుకుంటప్పుడు ఏం చేయాలి? నువ్వు సరెండర్ కావాలి. ఎవరికి? భగవంతునికి సరెండర్. ఎందుకని? నువ్వు ఆడ బాగైతావని, భగవంతుడు నీకు ఆశీస్సులు ఇస్తాడని, భగవంతుడు నీకు బ్లెస్సింగ్స్ ఇస్తాడని, భవిష్యత్తు మంచిగా జరగాలని, దానికి సరెండర్. ఓకేనా? స్కూల్కు పోయినావు, జాయిన్ అయినావు, నువ్వు స్కూల్లో పాఠాలు చెప్పాలి, గురువు స్థానము, గురువు ముఖము, కూర్చున్నావు బల్లో, క్లాస్ రూమ్ లో. సరెండర్. నిన్ను నువ్వు అర్పించుకో. సరెండర్. మనసా వాచా కర్మణ సరెండర్ కాదు గురువు గారికి. ఆ గంట సేపు
ఏమొస్తుంది? విద్య, జ్ఞానం బ్లెస్సింగ్స్ ఇస్తాడు నీకు. జ్ఞానమైన బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు ఇచ్చినట్టు. గురువు గారు, నీ తల్లి తండ్రి ఉండ్రు, నువ్వు చిన్న పిల్లగానివి, నిన్ను ప్రయోజకం చేయాలి. సరెండర్ టు యువర్ పేరెంట్స్. వాళ్ళు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేసుడు కాదు, నువ్వు ఇటురా అంటే అటుపోవుడు కాదు, అది సబ్మిషన్ కాదు, అది సరెండర్ కాదు, అది పూర్తిగా నమ్మినట్టు కాదు. ఎవరిని? నీ అప్లైనర్. నువ్వు ఇందులో సక్సెస్ కావాలని కోరుకుంటున్నావా? నువ్వు సరెండర్ కాకపోతే నువ్వు గైడ్ చేసే వ్యక్తికి, నీ కేరింగ్ తీసుకునే వ్యక్తికి, నీ వెల్ విషర్ గా ఉన్న అప్లైనర్ కు, వెల్ విషర్ అంటున్నా నేను, నీకు వెల్ విషర్ కాకపోతే నమ్మకు, నీకు వెల్ విషర్ అయితేనే నమ్ము. అట్లాంటప్పుడు సరెండర్ 100%. ఆ అప్లైనర్ తో నువ్వు ఇందులో ప్రయాణం చేస్తే వెల్నెస్, ఇల్నెస్, ఎక్స్ట్రా ఇన్కమ్, టీమ్ ఇన్కమ్, రివార్డ్స్, రెస్పెక్ట్, ఆనరు, ఎవ్రీథింగ్ రావాలి అంటే నువ్వు నేర్చుకోవాలి గురుముఖంగా. ఆ గురువే అప్లైనర్. ఇప్పుడు నీకు ఎటుపోయారు అందరు, ఇది చెప్పగానే ఎక్కడో జాలేం పొత్తలేదు. జాడనే ఉన్నారు సార్, జాడనే ఉన్నారు. డాక్టర్ సాబ్ నువ్వు కూడా మాయమైపోయినావు. కళ్యాణి మేడం వింటున్నారా మీరు? బండి కళ్యాణి గారు, ప్రిన్సిపాల్ సార్, సార్ రవి సార్, ఓకే థ్యాంక్ యూ. సరెండర్ టు యువర్ అప్లైన్ ఒక్కటే చెప్పిండు సిఓ గారు మొన్న. ఏ అప్లైనర్ అన్నా తను కూసున్న కొమ్మని కోసుకుంటాడా, నరుక్కుంటాడా? ఆయన కింద పడి చస్తాడు కదా, చస్తాడా లేదా? ఆయన ఒక కొమ్మ మీద కూసున్నాడా, ఆ కొమ్మని నరుక్కుంటాడా ఎవడన్నా? ఎంత ఎడ్డోడైతే 100% చచ్చిపోతారు సార్. కథం. ఆయన చచ్చిపోయేటట్టు, చచ్చిపోయే సిచ్యువేషన్ ఉంటే నిన్నెందుకు అన్యాయం చేస్తాడు? ఇళ్ళకి వచ్చింది ఎందుకు నారాయణ సారు? నిన్నెందుకు అన్యాయం చేస్తాడు? నాకెందుకు నేను చెప్తే ఇంటలేవు, నా మాట ఎందుకు ఇంటలేవు? నా మీద నమ్మకం లేదా? నీ వెల్విషన్ను కాదా? నీకేమైనా అన్యాయం చేసిందా? ఆ తెలివి లేకుండా సార్ చెప్పి నా తెలివి ఉన్నట్టే నేను చేస్తా సార్, నేను ఇటు రమ్మంటే అటు పోతా, అటు రమ్మంటే ఇటు పోతా. సార్ ఒక మాట చెప్పాడు, నువ్వు హీరో అని నిన్ను సినిమా తీస్తున్నావా, డైరెక్టర్ నువ్వు కాలు లేపు అంటే నువ్వు షేప్ లేపితే నీతో సినిమా ఎట్టా తీస్తాడు ఆ డైరెక్టర్? ఆ సినిమా సంకరాగిపోతుంది, ఇంకా సంకరాగిపోతుంటుంది. అది హీరో డైరెక్టర్ చెప్పినట్టు అంటే నీ సినిమా తీస్తాడు డైరెక్టర్. నువ్వు మీటింగ్ రమ్మంటే ఇంకొక కాడికి పోతావు, నువ్వు ఇది చేయాలంటే అది చేస్తావు. అప్లైనర్ తెలవకుండా ఇంకా పంచమాలయాన్ని చేసి నెత్తినేసుకొని ఏడ్చుకుంటా కూర్చుంటారు, పంచాలు పెట్టుకుంటారు, కొట్లాట్లు పెట్టుకుంటారు. ఏంది ఎడ్డి వ్యవహారం? కాకపోతే ఇళ్ళకెందుకు వచ్చినావు, ఏం చేస్తున్నావు? 100% నీ వెల్ విషర్ గా ఉన్న అప్లైనర్ నమ్మకం నష్టపోతావు. ఇక నిన్ను గైడ్ చేసేవాళ్ళు. నీకు హ్యాండ్ హోల్డింగ్ పర్సన్ కావాలని చెప్పిన నేను, నీ చెయ్యి బట్టి నడిపించే వ్యక్తి కావాలి నీకు, ఆ బలం వచ్చేంత వరకు అని చెప్పిన. సబ్మిట్ కాకపోతే నీ పని పోయిందా, సంకరాకపోవడం ఖాయం అని చెప్పిండు సారు. ఇక అది ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్తాను వర్డ్. ఇంకోటి ఏముంది సార్ ఇక్కడ? ప్రొడక్టివ్. ఇలా చేసే 2 పనులు ఏంటి సార్ ప్రొడక్టివ్? ఒకటి రిటైల్, 2 రిక్రూట్. రిటైల్ చేయి, రిక్రూట్ చేయి. ప్రోడక్ట్ తాగితే ఆరోగ్యం, ప్రోడక్ట్ అమ్మితే డబ్బులు. ఇలా ఏముంది మాయా మర్మం? ఇది రోజు చేయటమే, ప్రొడక్టివ్ గా ఉండటమే. మంత్లీ 300 PV. నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావంటే నెలకు 12 ప్రోడక్ట్లు ఇతరుల ఇళ్లకు ఆరోగ్యం కోసం తీసుకుపోలేకపోతే యు ఆర్ నాట్ ప్రొడక్టివ్. నెలకు ఒక్కరికి ఆపర్చునిటీ ఇచ్చి ఇందులో మనం లాగిన్ చేయకపోతే నో యూజ్, యు ఆర్ ప్రొడక్టివ్ కాదని చెప్పిండు సార్. చేస్తే చెయ్యి, లేకపోతే ఇంకో పని. నెలకు ఒక్కరినైనా మినిమం అన్నాడు, మినిమం ఒక్కరికైనా ఆపర్చునిటీ ఇవ్వు, లాగిన్ చేయి, నేర్పు. నెలకు 12 ప్రోడక్ట్లు అయినా రిటైల్ చేయి.
నెల మొత్తంలో. ఇది ఇండస్ట్రీలో ప్రొడక్టివ్నెస్. రెండో పదం ఏముంది సార్? రెండో పదం ఈ ఉందా? రెండో పదం ఏం కనపడుతుంది? ఈ సార్ మూడో పదం. మూడో పదం ఏం కనపడుతుంది? ఈ ఫర్ ఎండ్యూరెన్స్. ఓపికతో ఉండు, ఓర్చుకోవటం ఉండాలి. ఓర్చుకున్నోందే ఓరుగల్ల పట్టణం. సహనమే నీ ప్రగతి, సహనమే నీ సంస్కృతి, సహనమే నీ సక్సెస్. ఓపిక లేకుంటుంటే ఎవరు ఏం చేయలేదు. ఎండ్యూరెంట్ అంటే ఓర్చుకో ఉండండి. నాలుగోది ఏం సార్? లాస్ట్ వర్డ్ ఈ సార్. కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ. సి ఫర్ కన్సిస్టెన్సీ. రెగ్యులారిటీ ఉండాలి. రోజు బడికి వచ్చే పిల్లగాని చదువు బాగా వస్తుందా? 3 నెలలకు ఒకసారి వచ్చేటోనికి వస్తుందా? రోజు ప్రాక్టీస్ చేసేవానికి బాగా పర్ఫెక్షన్ అవుతుందా? ఎప్పుడో ఒకసారి నాకు దీన్నప్పుడు చేస్తాను. క్రికెట్ మ్యాచ్ గాని, పాట గాని, ఆట గాని, మాట గాని, ప్రజెంటేషన్ ఇది చెయ్యాలి. ఇది ఈ బీ స్పెక్. నువ్వు స్పెక్టాక్యులర్ పర్సన్ గా మారాలి. ఆ 4 వర్డ్స్ నువ్వు వంట పట్టించుకొని అమలు చేస్తే యు ఆర్ ద స్పెక్టాక్యులర్ పర్సన్ అన్నాడు. స్పెక్టాక్యులర్ పర్సన్. మరి స్పెక్టాక్యులర్ పర్సన్ గా మారాలి ఇండస్ట్రీలో అంటే స్పెక్టాక్యులర్ సార్. నువ్వు మార్వలేస్ ఎక్సలెంట్ అనాలంటే ఈ 4 ఫాలో కావాలి. వింటుందా? ఈ 4 ఫాలో కావాలి. ఒకటి, సబ్మిసివ్ సరెండర్ టు యువర్ అప్లైన్. చెప్పింది విను. సరెండర్ అంటే ఆయన దగ్గర వచ్చి జీ హుజూర్ అనాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినట్టు విను. ఆయనకు తెలవకుండా ఏం చేయకు. ఆయన చెప్పినట్టు విను. నువ్వు ఒకటి, ఆయన ఒకటి చేయకురి. సరెండర్. తర్వాత ప్రొడక్టివ్. మంత్లీ 300, 30 రోజులలో 12 ప్రోడక్ట్ రీటైల్ చేసుకో. నీకు ఇన్కమ్ వస్తుంది, ఇన్స్టెంట్ ఇన్కమ్. ఒక లాగిన్ చేయి, నీకు ప్యాసివ్ ఇన్కమ్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఈ 2 పనులు. తర్వాత ఎండ్యూరెన్స్. కొంచెం ఓపికతో, ఓర్పుతో మీటింగ్లలో కూసో, విను, నేర్చుకో, తెలుసుకో, మాట్లాడు, టీంతో ఉండు. ఓర్పుతో. కష్టాలు వచ్చి నేను పారిపో, ప్రాబ్లమ్స్ వస్తే నేను పర్ఫెక్ట్ తయారు. సి ఫర్ కన్సిస్టెన్సీ. ఇవన్నీ కన్సిస్టెన్సీగా జరగాలి. ప్రోగ్రామ్స్ రావటం కన్సిస్టెన్సీ, నేర్చుకోవటం కన్సిస్టెన్సీ, ప్రజెంటేషన్ ఇవ్వటం కన్సిస్టెన్సీ, ఇవన్నీ చేయాలి. సో ఈ రోజు మనకు శనివారం కాబట్టి గోల్ సెట్ మీటింగ్ పెట్టుకోవాలి. మనం గోల్ సెట్ చేయటం. 575వ వారంలో ఎక్కడ మేము వర్క్ చేయాలి, ఎవరికి ఎంత ఇన్కమ్ రావాలి, ఎవరిని స్టార్ చేయాలి, ఎవరిని 250 చేయాలి అని గోల్ సెట్ మీటింగ్ కనీసం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అని ఈ సిఓ గారు చెప్పింది. తర్వాత ఈ రోజు ఈవినింగ్ బిజినెస్ ఓనర్స్ మీట్ జరుగుతుంది. బిజినెస్ ఓనర్స్ మీట్ కృతుంగలో. ఇది కొత్త స్లైడ్లతోటి ఏం చేయాలి, వాట్ ఈస్ ద స్ట్రాటజీ, వాట్ ఈస్ ద వర్క్ ప్లాన్, హౌ టు మూవ్, వాట్ ఆర్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఇయర్ అనే అన్ని విషయాల్ని ఒక 2 అవర్స్ చర్చించుకోవడానికి ఈ రోజు ప్రోగ్రామ్ జరుగుతుంది. అందరు రండి. అందరు విబిఓలు, కొత్త వాళ్ళు కాదు. నేను కొత్త వాళ్ళని తీసుకొస్తా కదా సార్, అవద్దు. ఓన్లీ విబిఓస్. సరళ మేడం, పార్వతమ్మ గారు అండ్ స్వప్న మేడం అండ్ అన్వేషిత గారు, మేడ్ సెట్ సునీత మేడం, వీళ్ళు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, శివాని గారు, మీరందరు ఎవరెవరు ఉన్నారో, సునీత రాజు గారు అండ్ డాక్టర్ సాబ్, ప్రిన్సిపాల్ సాబ్, రామారావు సార్, వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఎవరు ఉన్నారో ఈ రోజు ఈవినింగ్ 4:30కి ఎగ్జాక్ట్లీ రండి. నేను ఆడనే ఉంటా. ఓన్లీ బిజినెస్ ఓనర్స్ మీట్. ఇది ప్రాస్పెక్టింగ్, కొత్త వాళ్ళకి చెప్పేది కాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగు. ఆ స్లైడ్స్ అన్ని మనం నేర్చుకొని మనకి తెలియజేస్తారు. మనం తర్వాత టీంలో చెప్పుకోవడానికి ఇది ప్రజెంటేషన్ ఎట్లా ఎలా ఉంది అది మీరు రండి. ఓకేనా? ఫోన్ చేయండి, అందరం కలుద్దాం. కృతుంగలో ఈవినింగ్ ఉంది, మీకు పోస్టర్ పంపిస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్ సాబ్. మీరు ఫాలో కండి. ఒకసారి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
గుడ్ మార్నింగ్ సార్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు నారాయణ సార్ కొత్త సిస్టమ్ ని మనకి ప్రతి నిత్యం నూతనంగా ఏదైనా నేర్పాలి 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 అంటే తప్పంతో సార్ మనకు వస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు వారానికి 60 గంటలు పనిచేస్తే మన ఒత్తిడి పెరిగి మన శరీరం ఆరోగ్యం నాశనం అయిపోతుందని చెప్పారు. ఎస్, ఇప్పుడు లేటెస్ట్ గా ఎల్ఎన్టీ వాళ్ళు 12 గంటల డ్యూటీ, రోజుకు 12 గంటల డ్యూటీ చేసే వాళ్ళు అయితేనే మాలో జాబ్ చేయండి అని వాళ్ళు కొత్త సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు యూత్ అంతా అదొక ఇప్పుడు సబ్జెక్ట్ డిస్కస్ అవుతుంది. సో చూడండి, వారానికి ఇప్పుడు మామూలుగా 8 గంటలు చేస్తేనే ఎక్కువైపోతుంది. అంటే 12 గంటలు చేయమంటే ఇంకా తన పర్సనల్ లైఫ్ లేదు, ఫ్యామిలీ లైఫ్ లేదు, ఇలాంటి లేదు. ఇంకా ఎన్నాళ్ళు బతుకుతారు ఇప్పుడు వచ్చే యూత్? అంటే బానిసత్వం అంటే ఏంటో చూపించడానికి ఎల్ఎన్టీ వాళ్ళు ఇప్పుడు కొత్త ప్లాన్ వేశారు అనమాట, ఈ ప్రైవేట్ కంపెనీస్. సో అదొకటి సార్. మన ఆరోగ్యం గురించి వర్క్ ఎక్కువైతే ఏమవుతుందో అని అన్ని సార్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అవేర్ ఆఫ్ యువర్ ఫుడ్ అండ్ స్లీప్ గురించి చెప్పారు సార్. కొన్ని నేను చెప్పేసి అదొకటి, ఇంటి నిండా డబ్బులు ఒంటి నిండా జబ్బులు. ఇప్పుడు ఎంత డబ్బున్నా గానీ ఆరోగ్యం బాగాలేకపోతే అది మళ్ళీ అది చెప్పుకోవడానికి వినడానికే చాలా బాధగా ఉంది. ఇంటి నిండా డబ్బులు ఉన్నాయి కానీ ఒంటి నిండా జబ్బులు ఉన్నాయంటే ఇక దానికి మించిన నష్టం ఇంకేం లేదు. అది ఎగ్జాంపుల్ గా మా దివంగత జయలలిత గారి గురించి చెప్పుకోవడం మనం ఇప్పుడు జరిగింది. ఆమె లైఫ్ ఒక సెన్సేషనల్ గా నడిచింది, కానీ చూడండి ఎంత ఇబ్బంది అయిపోయింది. మన శరీరం ఒక ఆస్తి. యువర్ బాడీ టెంపుల్, యువర్ బాడీ ఇస్ టెంపుల్, అవర్ బాడీ ఇస్ టెంపుల్ అనే నినాదం మనకు కూడా ఉంది. సో దాని గురించి కూడా నాకు కొన్ని నచ్చినాయి. ఆ తర్వాత 5 తెల్ల పదార్థాల గురించి చెప్పారు. తెల్ల చక్కెర, తెల్ల మైదా, తెల్ల బియ్యం, తెల్ల ఉప్పు, తెల్ల వెన్న. ఇవి ఎక్కువైతే మన శరీరం ఏ నాశనం చేస్తాయని చెప్పారు. కానీ నేనే కాకుండా వాళ్ళు బీ స్పెక్ అనేది హైలైట్ సార్. ఇది ఈ తెల్ల చక్కెర, బీ స్పెక్ అనేది ఒక మ్యాగజైన్ లోకి వెళ్ళి అంతా చెప్పారంటే అది చూడండి ఎంత గట్స్ ఉండాలి. ఒక మ్యాగజైన్ లో మనం వివా మ్యాగజైన్ లో మనం దాన్ని రాయగలిగారంటే ఎంత నేర్చుకోవాలో, దాని గురించి ఎంత తెలుసుకోవాలనేది ఈరోజు మెయిన్ సబ్జెక్ట్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత గొప్ప నాలెడ్జ్ ఇస్తున్నందుకు. వెంకటేశ్వర గారు రండి సార్. మోస్ట్ వెల్కమ్ సార్. వెంకటేశ్వర గారు, చాలా వెంకటేశ్వర గారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఈ ఇంటి నిండా డబ్బు ఒంటి నిండా జబ్బులు అన్నదానికి కరోనా టైంలో కోటీశ్వరులు ఏమీ చేయలేకపోయారు సార్. కోట్లు ఉన్నా కూడా బాడీని కూడా ఇవ్వలేదు సార్. సిస్టర్స్ కో అంటే నర్స్ కో అంటే బాడీని ఇవ్వండి మీకు కొంత డబ్బులు ఇస్తామన్నా కూడా గవర్నమెంట్ ఒప్పుకోలేదు సార్. మన దగ్గర అంటే ఖమ్మంలో అన్నం శ్రీనివాస్ అనే ఫౌండేషన్ ఉన్నది సార్. ఆయన ఎటువంటి కుళ్ళిపోయిన శవానైనా తీస్తాడు. అటువంటి టైంలో ఆయన ఆ కరోనా బాడీస్ ని అంటే డెడ్ బాడీస్ ని కావచ్చు, బాడీస్ ని కావచ్చు, హాస్పిటల్కి షిఫ్ట్ చేసేవాడు. ఆయనది స్వచ్ఛంద సేవా సంస్థ. ఆయన ఎంతటి ఘోర పరిస్థితుల్లో కూడా వాళ్ళ దగ్గరికి చేరి తీర్చేవాడు. అటువంటి టైంలో ఒక కోటీశ్వరుడు చనిపోతే అడిగారు, శ్రీనివాస్ గారు మీరు గవర్నమెంట్ ఒప్పించి మాకు బాడీని ఇవ్వండి, ఎంతో కొంత డబ్బులు ఇస్తాం, మీకు మీ సంస్థకి ఇస్తాము, గవర్నమెంట్కి ఇస్తామంటే గవర్నమెంట్ డాక్టర్స్ ఒప్పుకోలే. ఆ విధంగా ఇందులో మన అదృష్టం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వివైటీస్ ఐపాల్స్ కన్జ్యూమ్ చేసి ప్రాణహాని నుంచి తప్పించుకున్నారు. దాని నుంచి ఆ కరోనా నుంచి ఎగ్జాంపుల్ నేనే సార్. నాకు 2 times వచ్చింది. ఉన్న 15 రోజుల్లో 15 రోజులకు బాటిల్ కంప్లీట్ చేశాను సార్. 2 times అట్లనే. కానీ నేను కూడా అధైర్యపడ్డా. నా తోటి హెడ్ కానిస్టేబుల్ ప్లస్ ఒక ఎస్ఐ గారు కూడా
దాదాపు దేవుణ్ణి అట్లా ముట్టుకొని వచ్చారు. అంతటి పని జరిగింది. ఇక వైట్ పదార్థాల గురించి చెప్పారు సార్. మనము ఇంతకు ముందే మాట్లాడుకున్నాం సార్ వాటిని ప్రీవియస్ లో. పెద్దన్న గారు చెప్పినట్టు మైండ్ ఎవర్ ప్లేట్ అన్నట్టు వైట్ అన్నిటినీ మనం అవాయిడ్ చేయాలి సార్. మనం అవాయిడ్ చేస్తూ అటువంటి అవేర్నెస్ ని పబ్లిక్ అందించాలి సార్. దాని ద్వారా మనము పురోగతిని సాధిస్తాం సార్. ఇక బి స్పెక్ లో కన్సిస్టెన్సీగా మనము అప్లైనర్ ని పాటిస్తూ అప్లైనర్ కు తెలియకుండా, ఉదాహరణకి నాకు నేను ప్లాన్ ప్రజెంటేషన్ చేయగలను, కానీ ఎక్కడ ఏం మిస్టేక్స్ అవుతాయో ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను, ఏమైనా తక్కువగా ఇవ్వగలనేమో అని రామారావు సార్కి ఇంటిమేషన్ ఇస్తున్నాను, స్వప్న మేడంకి ఇస్తున్నాను. వారి సలహా మేరకు వారితో ప్రయాణం చేస్తున్నాను, వారి అనుసంధానంతోనే. ఆ విధంగా ప్రతి ఒక్క వివైటీ కూడా అప్లైనర్స్ సహాయంతో ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి సార్, సపోర్ట్ తీసుకోవాలి సార్. ఈ విధంగా ఉండి ముందుకు సాగాలని కోరుకుంటాను సార్. ఇటువంటి అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి గొప్ప మాటలు చెప్పారు. అల్లం శ్రీనివాస్ గారు ఏంటంటే ఆయన సోషల్ సర్వీసు, ఆయన ఎప్పుడైనా కానీ అనాథ సేవలకి అన్నిటి దానం చేయటం అది మనం చాలా సార్లు విన్నాం, చూసాం ఖమ్మంలో. ఆయనకు చాలా అవార్డులు కూడా వచ్చేసారు. మన నేషనల్ అవార్డు కాకుండా మన స్టేట్ ఆయన గురించి ఆయనే ముట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ప్లస్ ఆయనకు వచ్చి కూడా మన ఐపాల్స్ మిమ్మల్ని ఆ సార్ని రికవర్ చేసినందుకు చాలా సంతోషంగా సార్. ఎస్ బి స్పెక్ గురించి అయితే ఈరోజు చాలా ఫెంటాస్టిక్ ఉంది సార్. ఈరోజు హైలైట్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ స్వప్న మ్యామ్. స్క్రీన్ ఈజ్ వర్స్ మ్యామ్. గుడ్ మార్నింగ్. వాయిస్ ఓకే కదా? గుడ్ మార్నింగ్ టు ఆల్. క్లియర్ మ్యామ్. Yes, sir. Thank you. So, sir, నా బ్లర్ వాయిస్ హెల్త్ గురించి ఎలాగో విన్నాము అంటే తెలుసుకుంటున్నాము. కొంచెం డీటెయిల్డ్ గా. సో ఒక్క నిమిషం మేడం, వాయిస్ క్లియర్ లేదు మేడం. సార్ ఒక్క సెకండ్. బాగున్నారా సార్? వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ మ్యామ్. ఓకే ఓకే సార్. సో నేను బి స్పెక్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకనంటే ఇన్ని రోజులు ఆర్టీపీ వేరు సార్, మొన్న పోయిన ఆర్టీపీ వేరు. అసలు ఎలా అంటే నిజంగా చెప్తున్నాను కదా, అసలు చాలా మిస్ అయ్యినాము. అంటే టీం మెంబర్స్ తో కూడా వెళ్ళకపోవడం చాలా మిస్ అయ్యాము. నిజంగా ప్రమోషన్ అనేది కరెక్ట్ గా ఉండాలి అనేది సార్ నేను చాలా వరకు మాట్లాడుకున్నాం. ఇన్ని రోజులు ఉన్నది వేరు, మొన్న క్వాలిటీగా 2 days అంటే స్వీట్ అండ్ షార్ట్ కట్స్ నేర్చుకొని వచ్చాం సార్. మళ్ళీ 3 months 6 months 1 year బ్యాక్ అవ్వకుండా స్వీట్ గా షార్ట్ గా ప్రెజెంటేషన్స్ కావచ్చు, అండ్ కంపెనీ మీద కావచ్చు, బిలీవ్నెస్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, కన్సిస్టెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ విధంగా నేర్చుకోవడం జరిగింది. ఇందులో బి సబ్మిసివ్ లో సార్ నిజంగానే ఒకటే చెప్పారు, అప్లైన్ మీద ట్రస్ట్ అనేది ఉండాలి అని చెప్పారు. సింపుల్. సార్ ఇందాక చెప్పినట్టు సబ్మిట్ అవ్వాలి అన్నట్టుగా 1000% ట్రస్ట్ అనేది ఉండాలి అని చెప్పారు. అది ఏదేమైనా సరే. సో దానికి ఎగ్జాంపుల్ గా బయ్యపు శ్రీనివాస్ సార్ కూడా ఏం చెప్పారు అని అంటే, మన సందీప్ రెడ్డి సార్ కి ఎలా ఫాలో అవుతారంట అంటే కట్ కాపీ పేస్ట్ అన్నట్టుగా సార్ ఏది చేస్తే అది చేస్తారట, ఏది ఉంటే అది. సో అలా రీసెంట్ గా అంటే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఉండడం కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రీసెంట్ గా అర్చన మేడం ఏదో గ్లాస్ కూడా తీసుకున్నారంట, కప్పు సేమ్ అదే మన మాధవి మేడం కూడా ఆర్డర్ చేశారంట. సందీప్ రెడ్డి సార్ కూడా షాక్ అయ్యారు. అంటే మరీ బట్టి అవమన్నాం కానీ మరీ ఇంతలా ఉన్నారా అంటే, ఎందుకు అని అంటే సార్ వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ లైఫ్ లో ఉన్నారు.
ఆల్రెడీ దే ఎర్న్ అండ్ బ్లాక్ డైమండ్ లో ఉన్నారు. సో కొద్ది మొత్తంలోనే నేను బ్లాక్ డైమండ్ అది మిస్ అయినా కానీ, లేదంటే నేను కూడా బ్లాక్ డైమండ్ అయ్యేవాడిని. ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు ట్రస్ట్ చేయాలి మీనింగ్ ఖచ్చితంగా ఇది విన్ టు విన్ ప్రాసెస్ అని చెప్పారు. సో మనం ఫాలో అవ్వడం వల్ల, ట్రస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అని చెప్పారు సార్. అండ్ బి ప్రొడక్టివ్ దగ్గర బాగా నచ్చిన విషయం ఏంటంటే, చాలా మంది యాక్టివేషన్ ఉన్నా అంటారు. అండ్ మనం చాలా సార్లు డిస్కషన్ లోకి వచ్చింది. సో యాక్టివ్ లో ఉండడం కాదు, ప్రొడ్యూసింగ్ రిజల్ట్ ఈస్ ప్రొడక్టివ్ అని చెప్పారు సార్. ఎప్పుడైతే మీకు వీక్లీ ఇన్కమ్ వస్తుందో, ఎప్పుడైతే టీమ్ ద్వారా కూడా డ్యూయల్ టీమ్ ఇన్కమ్ ఎప్పుడైతే తీసుకుంటారో దాన్నే ప్రొడక్టివ్ అంటారు అని అన్నారు. ఎస్పెషల్లీ బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే, ప్రెజెంటేషన్ కి వెళ్లే ముందు ప్రాస్పెక్ట్ తో మాట్లాడే కంటే ముందే మీ ఎనర్జీ లెవెల్స్ పర్చేజ్ చేయమని చెప్పారు సార్. సో బిఫోర్ గోయింగ్ టు ప్రెజెంటేషన్ చెక్ యువర్ ఎనర్జీ లెవెల్స్ అని అన్నారు. ఒకవేళ మీరు గనక నీరసంగా ఉన్నా, లేదు ఆ రోజు మీకు చేయాలని లేకపోయినా, లేదంటే మీ మైండ్ సెట్ బాగాలేకపోయినా, జస్ట్ రెస్ట్ యువర్ సెల్ఫ్ అన్నారు. కానీ క్విట్ అవ్వకండి అని అన్నారు. మీకు ఆ టైంలో చేయాలి అనిపించకపోతే రెస్ట్ తీసుకోండి, కానీ ఇండస్ ఇవా నుండి క్విట్ అవ్వకండి అని చెప్పారు సార్. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్స్ ని మాత్రం మెయింటైన్ చేయండి. ఎంత హైలో ఉండాలంటే క్వాలిటీగా ఉండాలి. అప్పుడే వాళ్ళు అచ్చా ఏదో చెప్పబోతున్నారు, నిజంగానే మాకు ఏదో ఇవ్వబోతున్నారు అని అనుకుంటారు అని అన్నారు. సో ఇక్కడ అంతా ఏం లేదు సార్, మైండ్ సెట్ లోనే ఉందన్నారు. మనం ఎలా ఆలోచిస్తా అలాగే జరుగుతుంది, మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. 1% ఛాన్స్ ఉన్నా కూడా, ఆఖరికి 1% ఛాన్స్ ఉన్న ప్రెజెంటేషన్ ని పోస్ట్పోన్ చేయొద్దని చెప్పారు. సింగిల్ 1% ఛాన్స్ ఉన్న ప్రెజెంటేషన్ ని పోస్ట్పోన్ చేయొద్దని చెప్పారు. సో సార్ ఇచ్చిన షెడ్యూల్ సార్, అది సిఇఓ సార్ రిక్రూట్మెంట్ చేయలేరట. సో రిటైలింగ్ చేయొచ్చు కదా, సో రిక్రూట్మెంట్ చేయలేను, రిటైలింగ్ చేయొచ్చు. సో డిసెంబర్ లో 26 ప్రొడక్ట్స్ అంటే 650 PV రిటైలింగ్ చేశాను. అంటే నా ధర్మాన్ని నేను నెరవేర్చుకున్నాను. అండ్ సార్ షెడ్యూల్ చెప్పారు ఎంత అంటే, ఒక 1 వీక్ షెడ్యూల్ లో 5 days ఆఫీస్ ఉంటదంట సార్. ఇంకో 1 day వచ్చేసేమో లా కాలేజ్ కి వెళ్తారట, అడ్వకేట్ కాబట్టి. సెకండ్ సండే వచ్చేసి సెమినార్స్ ఉంటాయంట. 7 days షెడ్యూల్ కంప్లీటెడ్. మళ్ళీ నాకు 3 పిల్లలు, అందులో 8 years బేబీ ఉంది, తనని కూడా నేను ప్యాంపర్ చేయాలి. ఇలా నాకంటూ కూడా రీజన్స్ ఉన్నాయి, కానీ నేను ఎక్కడా సక్సెస్ అవ్వడానికి మాట్లాడలేదు అవ్వట్లేను అని చెప్పారు సార్. సో మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక్కటే అన్నారు సార్, డోంట్ ట్రై వివాని ట్రై చేయకండి, డూ వివా, మేక్ ఇట్ వివాని నేను ట్రై చేస్తా, చూద్దాం, చేద్దాం వద్దు. అలా అనుకుంటే ఖచ్చితంగా క్విట్ అయిపోండి అన్నారు సార్. లెఫ్ట్ అవ్వండి, వివాన్ వదిలేయండి, కానీ ట్రై కాదు, చేస్తా అంటేనే రండి, లేదంటే క్విట్ అయిపోండి అని అన్నారు. ఇంకొకటి ఏంటంటే, థింక్ అబౌట్ వాట్ యూ కెన్ డూ, డోంట్ థింక్ అబౌట్ వాట్ యూ కాంట్ డూ అన్నారు సార్. ఇది నిజంగా అందరూ ఆలోచించాల్సిందే. నాకు ఇది వస్తలేదు, నాకు ఇది చెయ్యలేకపోతున్నా, లేకపోతే నాకు ఇది రాదు, మరి చేయకండి అని అంటున్నారు సార్. మీకు ఏదొచ్చో అదే చేయమంటున్నారు. మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు రిటైలింగ్ వచ్చు, రిటైలింగ్ చేయండి. లేదు నాకు ప్రెజెంటేషన్ ఇవ్వటం వచ్చు, ప్రెజెంటేషన్ ఇవ్వండి. లేదు నేను వివోపీలు అటెండ్ అవుతా, వివోపీ అటెండ్ అవ్వండి. లేదు నేను జూమ్ లోనే వింటా, బయటకు రాలేను, ఖచ్చితంగా 52 weeks జూమ్ అటెండ్ అవ్వండి. ఆఫ్లైన్ రాలేరు, ఖచ్చితంగా 52 weeks జూమ్ అటెండ్ అవ్వండి. అంటే మీరు ఏది చేయగలుగుతారో దానికోసమే ఆలోచించమన్నారు సార్. ఏది చేయలేరో దానికోసం అస్సలు ఆలోచించొద్దు అని అన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, బీ ఎండ్యూరెంట్. సో ప్రొడక్టివ్ తర్వాత బీ ఎండ్యూరెంట్ లో ఓర్పు గురించి చెప్పారు సార్. ఇప్పుడు దాకా సార్ అన్నట్టుగా మన ఓర్పులో ఏంటంటే ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ వస్తాయి, సెల్ఫ్ డౌట్స్ వస్తాయి. సెల్ఫ్ డౌట్ వచ్చిందంటే అయిపోయినట్టే అని అన్నారు. సో ఇందులో సెల్ఫ్ డౌట్ కి ఒక చిన్న స్టోరీ చెప్పారు. ఓకే అంటే చెప్తా షార్ట్ కట్ లోనే. ఒక ఫాదర్ అండ్ సన్ వెళ్తూ ఉంటారు, దేనికనంటే మార్కెట్, గోట్ ని తీసుకొని ఫెస్టివల్ చేసుకుందామని మేకను తీసుకొని వెళ్తూ ఉంటారు. సో వెళ్ళే క్రమంలో వాళ్ళు మార్కెట్ నుండి ఇంటికి 4 kilometers దూరం ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఒక 4 friends చూస్తారు.
అబ్బా మేక బాగుంది కదరా, మనం ఫెస్టివల్ చేసుకుందాం, మనమే అది కోసుకొని తిందాం అన్నప్పుడు వాళ్ళు అంటారు ఒకరు, ఎలా ఇస్తాడు మనకి, వాళ్ళ ఫాదర్ ఎలా ఉన్నారు చూడు అని అంటే, ఏం కాదు మనం ఎలానైనా తీసుకుందామని వాళ్ళు ఒక ఐడియా వేసుకొని ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్క కిలోమీటర్ లో నిల్చుంటారు సార్. సో ఫస్ట్ 1 కిలోమీటర్ లో ఫాదర్ అండ్ సన్ వెళ్ళేటప్పుడు అలా ఆ అబ్బాయి ఏమంటాడంటే, హాయ్ అంకుల్, మీ డాగ్ చాలా బాగుంది అని అంటారు. అనగానే ఆయన షాక్ అయిపోయి, ఏంటి డాగ్ అంటున్నావు, నేను తీసుకెళ్లేది గోట్ మేకని, నువ్వేంటి అలా అంటున్నావు అని అంటారు. బాబు కూడా అంటాడు, ఏంటి నన్ను అలా చెప్తున్నాడు ఆయన అంటే, ఏ పిచ్చోడు ఏంటాడు బెట్ట, వదిలేసే అని అంటారు. మళ్ళీ 2 కిలోమీటర్కి వెళ్ళినప్పుడు సేమ్ పర్సన్ సేమ్ అంటే వాళ్ళ ఫ్రెండ్ సేమ్ అంటాడు, హాయ్ అంకుల్ చాలా బాగుంది మీ డాగ్, నైస్ డాగ్ అని చెప్తాడు. మళ్ళీ అక్కడ కూడా షాక్ అయ్యి వెళ్తారు. థర్డ్ పర్సన్ కూడా సేమ్ చెప్తాడు. ఫోర్త్ పర్సన్ దగ్గరికి వెళ్తారు సార్. ఫోర్త్ పర్సన్ కూడా చెప్పంగానే ఫోర్త్ పర్సన్ చేతిలో డాగ్ ఉంటుంది. అయితే ఏంటిదంటే ఇది గోట్ అంటారు. మరి మీ చేతిలో ఉన్న డాగ్ చాలా బాగుంది సార్, నాకు ఇస్తారా అని అడుగుతారు. అడగానే అతను ఏం చేస్తాడు, సెల్ఫ్ డౌట్ వస్తుంది. ఆ డాగ్ ఎక్స్చేంజ్ లో అంటే గోట్ ఎక్స్చేంజ్ లో డాగ్ ని తీసుకొని వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏమంటాడంటే, మనం కనీసం ఇప్పుడు రియలైజ్ అయ్యాము, మనం కనుక ఈ డాగ్ ని తీసుకొని వెళ్ళి ఉంటే విలేజ్ లోకి అందరూ మనం చూసి నవ్వేవాళ్ళు, మనం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి మనం ఎక్స్చేంజ్ చేసుకున్నాము, డాగ్ ఇచ్చేసి గోట్ ని తీసుకున్నాము అని అంటారు. అంటే మనం చేసేది కరెక్ట్ అయినా కూడా ఎదుటి వారు చెప్పినందుకు సెల్ఫ్ డౌట్ తోనే ఆగిపోతున్నారు సార్. సో సెల్ఫ్ డౌట్ ఉందా, మిమ్మల్ని మీరు కిల్ చేసుకున్నట్టే. సో సెల్ఫ్ డౌట్ అనేది పెట్టుకోవద్దు అని చెప్పారు. సో ఇందులో నచ్చిన పాయింట్ ఏంటంటే సార్, ప్రాబ్లం లేని ఫ్యామిలీని చూపించామన్నారు. అసలు ప్రాబ్లం లేని ఒక పర్సన్ చూపియండి. ప్రాబ్లం అందరికీ ఉంటది. డోంట్ గో టు ద ప్రాబ్లం, గ్రో టు ద ప్రాబ్లం అన్నాడు సార్. ఇది అసలు ఎక్సలెంట్ సెంటెన్స్. అది ప్రాబ్లమ్స్ వచ్చాయని ఆగిపోవద్దు, ప్రాబ్లమ్స్ నుండి ఎదగమన్నారు. అసలు ఈ వర్డ్ అయితే, ఈ సెంటెన్స్ విన్నాక నిజంగా సార్ మాకు అసలు బల్బు వెలిగింది. సో రిచ్ మ్యాన్ స్టోరీ దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఇట్లాంటివి చాలా సార్ చెప్పారు. ఇంకొకటి బాగా సార్, డోంట్ థింక్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థింక్ అన్నారు సార్. వాట్ అదర్ పీపుల్ ఫీల్ అన్నారు. ఎదుటి వాళ్ళు ఏం ఫీల్ అవుతారు అని చెప్పేసి ఎదుటి వాళ్ళ కోసం మీరు ఫీల్ అవ్వకండి అని చెప్పారు సార్. అనే వాళ్ళు అంటూనే ఉంటారు, చెప్పే వాళ్ళు చెప్తూనే ఉంటారు, అది వాళ్ళ ఒపీనియన్. సో వాళ్ళ ఒపీనియన్ పట్టుకొని మీరెందుకు ఫీల్ అవుతూ ఉంటారు. కస్టమర్ ఒక రీజన్ చెప్పారు, సో మీరెందుకు ఫీల్ అవుతారు. సరే వాళ్ళ ప్రెజెంటేషన్ నచ్చలే, సో మనం ఎందుకు ఫీల్ అవ్వాలి. సరే కంపెనీ కోసం ఏదో చెప్పారు, లేదంటే పర్సనల్ గా మీకోసం ఏదో మాట్లాడారు, అది వాళ్ళ ఒపీనియన్, మీరు కాదు కదా. సో డోంట్ ఫీల్ అన్నారు సార్. అక్కడ చాలా, ఎందుకంటే చాలా మంది ఉమెన్స్ తెలిసి తెలియనివి, మేము మార్కెట్ లో వెళ్తూ ఉంటే వినరాని మాటలు, చేయకూడనివి అన్నట్టుగా ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాం. నిజంగానే యాజ్ అ ఉమెన్ గా చాలా 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 స్ట్రాంగ్ ఉండాలి మేము. సో ఏ చిన్నదానికి కూడా చిన్నబుచ్చుకోకుండా, ఏ చిన్నది వచ్చినా కూడా బాధపడి ఎమోషనల్ గా అవ్వకుండా, నిన్న ఆర్టీపీకి వెళ్ళడం వల్ల చాలా అంటే చాలా రియలైజ్ అయ్యాం సార్. ఏమీ తెలియకుండా, ఏమీ తెలుసుకోకుండా ఒకరిని ఒక మాట అనకూడదు అనేది, ఇంకా మాక్సిమం అనము, అయినా స్టిల్ అనుకోకుండా పొరపాటున కూడా మాట్లాడొద్దు అనేది నేర్చుకున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు కళ్ళతో చూసింది నిజం కాదు, చెవులతో విన్నది కూడా నిజం కాదు అనేది మనకి ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. కన్సిస్టెంట్ సార్ ఒక్క మాట చెప్పి సార్, ద రేరెస్ట్ ఆఫ్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ కన్సిస్టెన్సీ. ఈ 3 పక్కన పెడితే ఇదే ఉండదు అని అన్నారు. సో ఏదైనా కానీ ఎవ్రీ వీక్ బోనస్ హిస్టరీ 0 కాకుండా చూసుకోండి. సో ఫస్ట్ 90 days అనేది చాలా 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 క్రూషియల్. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఒక్కటే చెప్పండి, అన్నీ ఉంటాయి, ఓర్చుకోమనండి, ప్రతి ఒక్కటి ఉంటది. ఫస్ట్ 90 days ఎందుకు పీపుల్ క్విట్ అవుతారు, ఎందుకు ఎక్కువ రోజులు జర్నీ చేయాలంటే ఫస్ట్ 90 days అన్నారు సార్. సో ఈ ఫస్ట్ 90 days కనుక మీరు కేర్ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇన్నోసివాలో ఉంటారు అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. అసలు నేను చెప్తున్నా, ఇంతకు ముందన్న మేము అయిపోతుందేమో తొందరగా, లేకపోతే ఫ్యామిలీ, పిల్లలు, ఇంకా చాలా చాలా. ఈవెన్ నేను కూడా బాబు కోసం మధ్యలో ఏడ్చిన టైం కూడా ఉంది, అంటే వదిలేసి వెళ్ళాను కాబట్టి ఊరికే కాల్స్ వస్తున్నాయి. బట్ స్టిల్
పీస్ఫుల్ గా హ్యాపీగా నిజంగా సార్ నన్ను నేను ఇంకా నేర్చుకుంటూ ప్రెజెంటేషన్ కూడా చాలా లాగ్ అయిపోతుంది సార్. 1:40 ఒక ప్రాస్పెక్ట్ వచ్చారంటే ఒక 40 నిమిషాలు ఖచ్చితంగా టైం అవసరమే లేదు సార్. 3 steps లో సెషన్, 3 steps లో ప్రెజెంటేషన్ కంప్లీషన్. ఈవెన్ మొన్న సునీత మేడం అండర్లో కొత్తగా వచ్చిన మేడం కి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇంత ఈజీగా కూడా చెప్పొచ్చు అనేది నేర్చుకున్నాం సార్. ఎప్పుడు అనుకునే వాళ్ళం అబ్బా ఇంత చెప్తుంటే బోర్ ఫీల్ అవుతుందేమో, ఇంకా ఏమన్నా షార్ట్ కట్ కానీ ఎలా చెప్పాలో తెలియకపోయేది. కానీ మొన్న ఆర్టీపీకి వెళ్ళడం వలన 3 step లో ప్రెజెంటేషన్ నేర్చుకొని వచ్చా. వాళ్ళకి ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ కి చెప్పాలి. ఒక్కటే అన్నారు సార్, డోంట్ డూ పిహెచ్డి. నువ్వు పిహెచ్డి చేస్తేనే వివా ఇస్తా, లేకపోతే డిగ్రీ చేసే నో. ఇండియాస్ వివా ఈస్ ఫర్ ఎవ్రీ వన్. అందులో రామకృష్ణ సార్ ఒకటి చెప్పారు సార్, ప్రెజెంటేషన్ ఇవ్వమంటే ఏకలేక మొక్క వేరు తీసి ఏ భూమిలో పాతి ఏ నీరు పోసి వస్తుందన్న రీసెర్చ్లు చేస్తారు మీరు అని అంటున్నారు. అయితే అవన్నీ అవసరం లేదు. డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. అది ఎలా తవ్వారు, ఎలా తీశారు, ఏం చేశారు, ఏమవుతుంది, మేము అన్ని ప్రూవెన్ కదా, క్లినికల్లీ ప్రూవెన్. మళ్ళీ మీరు అవన్నీ సెర్చ్ చేసుకుంటా, మళ్ళీ మీరు టైం వేసుకుంటా అవసరమే లేదు. సో ఈ విషయం మన టీం మెంబర్స్ కి చెప్పాలి సార్. ఎందుకంటే మంచిగా మనకి నాలెడ్జ్ పరంగా లైక్ మన పెద్దన్న సార్, రంజిత్ సార్ వాళ్ళు క్యాజువల్ వాళ్ళ అవేర్నెస్ ప్రకారం మనకి ఇస్తూ ఉన్నారు. సో అవేర్నెస్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. సో ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పేయచ్చు సార్, ఓన్లీ ఏ ప్రోడక్ట్ ఏది నీడో. కాఫీ తాగినా కాఫీ తాపిమన్నారు, పల్స్ అవుతుంది, థైరాయిడ్ తగ్గింది, థైరాయిడ్ తగ్గుతుంది, మైగ్రేన్ కంట్రోల్ అయింది, మైగ్రేన్ కంట్రోల్ అవుతుంది, ఇలా చెప్పేయమన్నారు సార్, స్వీట్ అండ్ షార్ట్ గా. సో వెళ్ళకపోతే నిజంగానే ఈ కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఏం చెప్పాలి, ఇంత ఎడ్యుకేషన్ కావాలా దీనికి, లేదంటే నేను ఇంత నేర్చుకోవాలా, లేకపోతే ఇవన్నీ కావాలా అని కాకుండా ఇగో ఇంతే అమ్మ ఇదే చేయాలి అని చెప్పమని చెప్పారు సార్. దాని మీద ప్రెజెంటేషన్ మీద రామకృష్ణ సార్ది ఇంకా వేరే లెవెల్లో సెషన్ అయింది. బీచ్ లో రాశారంట ప్రెజెంటేషన్, 2.5 lakh అని అన్నారట. ఒకరికి వీపు మీద రాసి 2.5 lakh అన్నారట. ఒకరికి మందు తాగుతూ చెప్పారంట. ఇలా ఎంటర్టైన్మెంట్ లో అంటే చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే వచ్చేది 2.5 lakh అన్నారు. ఇంకొకటే సార్ లాస్ట్, ప్రాపర్ డ్రెస్సింగ్ అన్నారు సార్. మీ పోస్చర్ చాలా 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 ఇంపార్టెంట్. కంపెనీని ప్రోడక్ట్ ని చూసి రారు పీపుల్, మీ పోస్చర్ ని చూసే వస్తారు. డ్రెస్సింగ్ సెన్స్ చూడమన్నారు సార్. మీరు ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే గ్యాడ్జెట్స్ కి పెట్టుకోమన్నారు సార్, గ్యాడ్జెట్స్ కి పెట్టుకోమన్నారు. ఏదైనా సరే బ్రాండెడ్ మెయింటైన్ చేయమన్నారు, గ్యాడ్జెట్స్ కి పెట్టుకోండి. మంచి పోస్చర్లు వెళ్ళండి, బ్లేజర్ యూజ్ చేయండి, ఇన్షర్ట్స్ కానీ మెన్స్ అయితే, అండ్ షూస్ పాలిష్ కావచ్చు. హెయిర్ స్టైల్ కూడా మంచిగా చేసుకొని వెళ్ళండి. హైదరాబాద్ కి వస్తుంటే సార్ న్యూ టై తీసుకొని వచ్చారంట. నాకు ఆల్రెడీ బోల్డ్ అని ఉన్నాయి, మళ్ళీ ఎందుకు కొనుక్కున్నా? సో నాకు కొత్తగా కనిపించాలి, నీట్ గా ఉండాలి. సో అక్కడ కాంప్రమైజ్ అవ్వకండి అని అన్నారు సార్. సో ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. బాబా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మేము అక్కడికి రానందుకే కొంత మిస్ అవటం వల్ల నిజంగా మేడం ఈరోజు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు చాలా చెప్పారు. అప్లైన్ మీద ట్రస్ట్ ఉండాలి, ఎంత నమ్మకం ఉంటే అంత మనం ఎదుగుతామని ఒకటి చెప్పేశారు మేడం. డ్యూయల్ టీమ్ నిజంగా రిజల్ట్ అంటే డ్యూయల్ టీమ్ తీసుకోవాలి మనం కష్టపడి, అదొకటి బాగా చెప్పారు మేడం. మన ఎనర్జీ లెవెల్స్ మన మీద మనకి నమ్మకం మెయిన్ అది ఉండాలి. అది ప్రతిరోజు అక్కడ జరిగిన ప్రతిదీ మీ దగ్గర పోస్ట్ పోన్, చిన్న అవకాశం దొరికిందంటే పోస్ట్ పోన్ చేద్దామని చెప్పారు. అసలు ఆ రోజు కంప్లీట్ ఆ ప్రెజెంటేషన్ పని అయిపోవాలా, ఏ చిన్న కారణం దొరికినా కానీ దాన్ని వదులుకోవడానికి వీల్లేదు, అది ఆవిడ చెప్పారు మేడం. 7 days చూడండి, అభిలాష్ థామస్ సార్ 7 days ఆయన ఫ్యామిలీకి, పిల్లలకి, ఆఫీస్ కి లా చేసిండు, ఆయన టీచర్ గా చేసిండు, ఆయన లెక్చరర్ గా చేసిండు, అన్ని చేసిండు. అన్నిటిని సెట్ చేసుకొని మళ్ళీ మనకి చేసుకోవడం అనేది ఆ టైం ప్రతి ఒక్కరికి ఇచ్చింది 24 గంటల రోజులు. దాన్ని ఎలా చేసుకునే వాళ్ళ మీద మనం ఆధారపడి ఉంటుందని చెప్పేశారు మేడం. చాలా 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 నేను మళ్ళీ ఇంత టైం పట్టుద్ది మేడం మీరు ప్రతి రాసుకున్నా. థ్యాంక్ యూ మేడం. ఆ తర్వాత మీరు చాలా బీ కాన్ఫిడెంట్ గా మనం చెప్పే దాంట్లో పాజిటివ్
ఎలాంటి చిన్న అనుమానం లేకుండా ఈయనకి వస్తుందా రాదు, ఈయనకే తెలియదు నాకేం వస్తుంది అనేటట్టు కాకుండా మంచి డ్రెస్ సెన్స్ తోటి మనం చెప్తుంటే కంపల్సరీ. ఎందుకంటే మన కంపెనీ నీతివంతమైంది, నిజాయితీవంతమైంది, సేఫ్టీది. ఇందాక సార్ చెప్పారు కదా, ప్యూరిటీ, ఆ తర్వాత సేఫ్టీ, ఆ తర్వాత క్వాలిటీ, ఆ తర్వాత ఎఫికసీ. ఇవన్నీ ఇంకా మనం ఉన్నాక ఇక దాని గురించి అదంతా ఉన్నాక ఇక మనకెందుకు భయం, ఏం భయపడకుండా ముందుకు వెళ్ళాలన్నది మీరు చెప్పారు మేడం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చాలా ఈరోజు మాకు చాలా పాయింట్స్ చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అదొకటి డాగుని మేకను డాగు చేయటం, అదేంటంటే నిజంగా మేడం మనిషి మనం డైలమలో బీ పాజిటివ్ గా మన, ఎందుకంటే మన మనసుని ఎవరిని మార్చడానికి విలువ ఛాన్స్ ఇవ్వకూడదు. 100 మంది కాదు, మనలో మనకి నమ్మకం పెరిగిన తర్వాత 1000 మంది ఎదురొచ్చినా కానీ మన మార్పు రావద్దు. ఎస్, అది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అది ఎదిగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం అది బీ కాన్ఫిడెంట్ ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ మేడం. గో టు ది డాగ్ స్టోరీ, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ, గోల్డెన్ వర్డ్స్ మేడం టుడే. రంజిత్ కుమార్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. Good morning, sir. Good morning, all of you. Sir, voice clear unda? Yeah, most welcome, sir. Clear, sir. Perfect. Really, వాస్తవానికి ఇది సెషన్ ప్రోగ్రామ్ మిస్ అయిపోయాం సార్. టచ్ టు ట్రాన్స్ఫార్మ్ అనేది మిస్ అయిపోయాము కొన్ని అనివార్య కారణాల వల్ల. పర్లేదు, ఎందుకంటే కంపెనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక్క సెషన్ లోనే కంప్లీట్ గా రాదు, ఒక్క సెషన్ పోకపోయినా కంప్లీట్ గా పోదు. ఎందుకంటే ఎన్నో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యాం. ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నామంటే నాట్ ఓన్లీ ఒక ప్రోగ్రామ్ ద్వారా 100 ప్రోగ్రామ్స్ అటెండ్ అయినప్పుడు మనం కన్సిస్టెన్సీగా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి. ఇది కరెక్టే, ఇది ప్రూవెన్ సిస్టమే అని ఇలాంటి ప్రోగ్రామ్స్ కి పోయినప్పుడు మనం ఎన్లైట్ అవుతాం సార్ 100%. ఆ షెడ్యూల్ చూసాక అరే 2 రోజులు లీవ్ ఎట్లా దొరుకుతుంది అని ఎన్ని రకాలుగా ప్లాన్ చేసినా లీవ్ దొరకలేదు సార్. అది ఆ షెడ్యూల్ అనేది ఒక 1 వీక్ 20 days ముందో కనుక మనకి రిలీజ్ అయ్యి ఉంటే ఎంతో టీం మెంబర్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళం. చాలా బాధపడ్డాం సార్ ఫోన్ చేసి రవి సార్ ఒక్కరిని అటో ఇటో పంపించాం. ఇంత మంచి సెషన్ వేస్ట్ గా ప్లాన్ చేసుకున్నాం. ఇంకో సందీప్ సార్ అని ఉండే అడ్వకేట్, సార్ ని పంపించలేకపోయామని చాలా రియలైజ్ అయ్యాం. ఏంటంటే ఏ ప్రోగ్రామ్ ఇప్పుడు సప్త మేడం చెప్పినట్టు ఇవి అంతకు ముందు కొన్ని విన్నవి కొన్ని విననివి, కానీ మనం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ సెషన్ లో ఎట్లుంది, మనం స్టెబిలిటీగా వింటున్నామా లేదా అనేది అప్పుడు అర్థమవుతుంది సార్. రియాలిటీగా అన్ని విన్న వర్డ్సే, కానీ అప్లై చేసే విధానం ఫెయిల్ అవుతున్నాం. ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది ప్రోగ్రామ్ లో చెప్పారు సార్. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్. కాబట్టి పిఎస్ఐకి గారు అంటారు ప్రతిసారి, ఏదైనా మనం కంపెనీలో వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానికి కంపెన్సేషన్ ప్లాన్ చూడకు, ప్రోడక్ట్ చూడకు, ప్రొఫైల్ చూడకు, రైట్ కాస్ట్ చూడకు, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చూడండి అంటారు. అది ఏ కంపెనీ అయినా సరే. ఎందుకంటే మిమ్మల్ని ఎన్లైట్ చేయలేకపోతే, ఇల్లున్న ప్రాస్పెక్ట్ ని ఎడ్యుకేట్ చేయకపోతే మీరు నిలబడరు కదా. ఇవన్నీ రావాలి అంటే ఏం కావాలి? ఫస్ట్ రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందా, మనం ఏదైనా చేయొచ్చని రాబర్ట్ కేఎస్ఆర్ గారు చాలా సార్లు మంచి మంచి బుక్లలో చెప్పడం జరిగింది, మనం వీడియోలలో కూడా విన్నాము. అది ఇండస్ట్రీ వర్క్ సూట్ అవుతుంది సార్ ప్రతిసారి. ఇక్కడ ఈ 5 కంపెన్సేషన్ మనకి కంపెనీ గురించి మనం మాట్లాడుకుంటే, అసలు కంపెనీ కరెక్ట్ కంపెనీ కాదా, 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు స్టిల్ రన్ అవుతుంది అంటే కరెక్ట్ కంపెనీ. కొత్తగా వచ్చే ప్రాస్పెక్ట్ ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సింది. రెండోది, ఇంతమంది లీడర్స్ ఉన్నారు, మంత్లీ ఇన్కమ్ అంటున్నారు, వీక్లీ 2.5 lakhs అంటున్నారు, ఇది ప్రూవేనా కాదా? ఎందుకంటే తీసుకున్న వాళ్ళు ముందున్నారు, కాపీ పేస్ట్. వాళ్ళ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఎలా తీసుకోవాలనేది అట్లా ప్రూవెన్ చేసుకోవచ్చు. రెండోది ఇంకేంటిది, కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఏ కంపెనీ కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలన్నా సార్, అది మనము కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలి, క్యాపిటల్ తీసుకురావాలి. అది స్టార్ట్ చేసిన తర్వాతకి లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో తెలియదు. లాభాలు వచ్చిన తర్వాతకి పర్లేదు ఇవ్వచ్చు, నష్టాలు వచ్చినప్పుడు అవుట్పుట్ ఇవ్వలేరు. అప్పుడు దాని పరంగా చూసుకుంటే ఇంతవరకు కంపెనీకి ఒక్క రూపాయి కూడా అప్పు లేదు సార్. స్టిల్ ఇప్పటి వరకు 11 సంవత్సరాలు అవుతుంది కంపెనీ స్టార్ట్ అయ్యి. 11 ఇన్స్పైరింగ్ ఇయర్స్ అంటారు చూడండి. మన వివో మన ఇవాళ బాంబ్ మీటింగ్ లో కండక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు, BOM.
ఆ మీటింగ్ లో 11 ఇన్స్పైరింగ్ ఇయర్స్ అంటే ఒక ఇయర్ కు సంబంధం లేకుండా ఎవ్రీ ఇయర్ ఇన్స్పైర్ అయితేనే చేస్తుంది. మార్కెట్ లో ఇన్స్పైరింగ్ థాట్స్ తీసుకొస్తుంది, పొటెన్షియాలిటీ తీసుకొస్తుంది. ఇన్ని రకాల ప్రాస్పెక్ట్స్ వస్తున్నారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా హైలైట్ గానే ఉంది సార్ కంపెనీ పరంగా. నెక్స్ట్ ప్రోడక్ట్ చూసుకున్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని ప్రూవెన్ ప్రోడక్టే. ఇండియాలో మంచి మంచి టాప్ 10 హాస్పిటల్స్ ప్రూవెన్ అయ్యి క్లినికల్ ట్రయల్స్ అయ్యి ప్రొడక్ట్ ఇస్తే 100% రిజల్ట్ వస్తుంది అని ఆడ పబ్లికేషన్ ఉంది. అది తెలుసుకొని ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. అది తెలియాలంటే మనకేం కావాలి సార్? వైబ్రెంట్ వివో ఎడ్యుకేషన్ సిస్టమే అటెండ్ కావాలి. ఇక్కడ కాంపెన్సేషన్ ప్లాన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియాలోనే కాదు వరల్డ్ లో ఇంతకంటే బెస్ట్ కాంపెన్సేషన్ ప్లాన్ నేను తీసుకొస్తే గౌరవనీయులైనటువంటి సిఇఓ గారే ఏదో చైర్మన్ గారే చెప్పారు అన్నారు సార్ 10 lakhs రూపీస్ మాకు ఇస్తానని. ఇప్పటికి 11 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు అలాంటి కాంపెన్సేషన్ ప్లాన్ ఏం లేదు. సింగిల్ టైమ్ ఇన్కమ్ ఉంది, రాయల్టీ ఉంది, లాయల్టీ ఉంది, డ్యూయల్ టైమ్ బోనస్ ఉంది, 7 రకాల ఇన్కమ్లు 7 రకాల బోనస్లు ఉన్నాయి కంపెనీలో. దీన్ని బీట్ చేయాలంటే ఇంకోటి రాలేకపోతుంది. ఈ ప్లాన్ డిజైన్ చేసింది కూడా కేరళలోని గులాటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒక ఇన్స్టిట్యూటే తయారు చేసింది ఇది. ఇంకోటి రైట్ కాజ్ ఎందుకు చేస్తుందంటే నేను ప్రతిసారి చూస్తూ ఉంటాను సార్. సీడ్ ఎస్పెషల్లీ మనకు కస్టర్డ్ యాపిల్ సీతాఫలం సీడ్ ఇస్తారు. చాలా కంపెనీలు ఉన్నాయి మార్కెట్ లో, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అన్ఎంప్లాయ్మెంట్ నుంచి అండర్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ కి తీసుకురావాలని ఒక రైట్ కాజ్ ఉంది. ఇక్కడకు జాయిన్ అయ్యే ప్రతి వ్యక్తి, ప్రాజెక్ట్ టేకప్ చేసే ప్రతి వ్యక్తి 10th క్లాసా, ఇంటరా, వ్యవసాయదారుడా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, డాక్టరా, లాయరా సంబంధం లేదు. ఆల్ ఆర్ ఈక్వల్. నువ్వు లాగిన్ అయిన 100 PVA, బ్లాక్ డైమండ్ చేసిన యాక్టివేషన్ 100 PVA. ఒక 25 PV ప్రోడక్ట్ రిటైల్ చేస్తే ఈయనకైనా రైతుకైనా 500, లాయర్ కైనా 500, సిఇఓ సార్ కైనా 500. దిస్ ఈజ్ రైట్ కాజ్. ఈ రైట్ కాజ్ అనేది అంటే బేస్ లెవెల్ నుంచి ఎండ్ లెవెల్ వరకు అంటే టాప్ టు బాటమ్ అందరు ఆల్ ఆర్ ఈక్వల్ అనే ఆ పాయింట్ లోనే తీసుకొచ్చింది సార్ రైట్ కాజ్. ఈ సమాజానికి మనం ఏం చేయకపోయినా మంచిదే గానీ దేన్ని నెగ్లెక్ట్ చేయకండి. డోంట్ బి ఈవిల్ అంటారు, దేన్ని మోసపోనీయకండి, పర్ఫెక్ట్ గా చేయండి అంటే ప్రతి వర్డ్ కూడా ఇన్స్పైరింగ్ చేశారు ఇండస్ట్రీ వాళ్ళు. ఏ కంపెనీ అయినా ఒక కంపెనీలో చూసుకుంటే ప్రొడక్ట్ హైలైట్ ఉంటది, కంపెన్సేషన్ ప్లాన్ రాంగ్ ఉంటది. అంటే అనుకున్న అవుట్పుట్స్ పెడితే అంత డబ్బులు మనకి రావు. ఇంకొక ప్రోడక్ట్ లో కంపెన్సేషన్ ప్లాన్ బాగుంటది, ప్రొడక్ట్ డల్ ఉంటది. మార్కెట్ లోకి తీసుకుపోవాలంటే డబ్బుల కోసం చేయాలనిపిస్తుంది కానీ ప్రొడక్ట్ డమ్మీ అవుతుంది. అడిగిపోయేసరికి మనకి కష్టం ఎక్కువ అవుతుంది. మన కష్టాన్ని మళ్ళీ ఫ్రీగా చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. అదేది ప్రూవెన్ ప్రోడక్ట్ ఉండాలి, ప్రూవెన్ కంపెన్సేషన్ ప్లాన్ ఉండాలి. మనకి ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో పాటు ఇక్కడ విన్ టు విన్ ఫార్ములా ఉంది సార్. నాకు బాగా నచ్చిన ఫార్ములా కూడా ఏంటంటే నాకు ఒక చిన్న కొటేషన్ సార్. ప్రతి మనిషి తన జీవితంలో దీపమైన కావాలి లేకపోతే అద్దమైన కావాలి. దీపం ఏం చేస్తుంది? వెలుగునిస్తుంది. అద్దం ఏం చేస్తుంది? మన ప్రతిబింబాన్ని మనకు చూపిస్తుంది. ఇండస్ట్రీలో మనం దీపం అయితే ఓ డైమండ్ అయ్యో 10 మంది లీడర్లకి లేకపోతే 100 మంది పీపుల్ కి 1,00,000 మంది వాళ్ళకి హెల్త్ ఇవ్వచ్చు, దీపంగా మనల్ని భావిస్తారు. అదే అద్దం అయిందాం మనలాంటి డూప్లికేట్ నాలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని, ఎవరిని రవి సార్ అయినా సరే, నారాయణ సార్ అయినా సరే, కళ్యాణ్ మేడం అయినా, స్వప్న మేడం, నాలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని తయారు చేసుకోవచ్చు. మిర్రర్ కావచ్చు, లైట్ కావచ్చు, ఏది కావాలనేది మనం డిసైడ్ కావచ్చు సార్. ఇండస్ట్రీలో ఫ్లెక్సిబిలిటీ ఉంది మన కంపెనీలో. చాలా అంటే చాలా ప్రూవెన్ కంపెనీ. కొత్త ప్రాస్పెక్ట్స్ భయపడాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ డౌట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్. డౌట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్. మీకు డౌట్ చేద్దాంలే, ట్రై చేద్దాంలే, చూద్దాంలే, ఇదన్నీ ఇది ఇండస్ట్రీ చాయిస్ కాదండి. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ మీరు చేయాలనుకుంటే. నేను ఇది చేస్తూ అది చేస్తా, నేను ఇది చేస్తూ అది చేస్తాను, ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోండి. కానీ ఈ మార్కెటింగ్లలో చేయాల్సిన దానికంటే ఇప్పుడున్న వాటిలలో ఇది చాయిస్ కాదు, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఎవరికి అన్ఎంప్లాయ్మెంట్స్ కైనా, అండర్ ఎంప్లాయ్మెంట్స్ కైనా, ఎస్పెషల్లీ ఇప్పుడు డిగ్రీ ఇంటర్ కంప్లీట్ చేసి 18 years కంప్లీట్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కి కంపెనీ ఏం చేస్తుందంటే ఏంటిది డైరెక్ట్ 25 PV తోటే జీనియాలజీ ఓపెన్ అయ్యేటట్టు ఆపర్చునిటీ ఇచ్చింది. వేరే కంపెనీలో ఎక్కడా లేదు సార్. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. ఆ క్రస్టెడ్ యాపిల్ సీడ్ కూడా ఇస్తుంది. ఏంటి వాస్తవానికి మన భూభాగం మీద 33% దట్టమైన 33% అడవులు ఉండాలి, 15% ఇండియాలో దట్టమైన అడవులు ఉండాలి.
అనేది కాన్సెప్ట్ కంపెనీది. కానీ అది లేకుండా ఏమవుతుందంటే 3% ఇండియాలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇంకా 12% దట్టమైన అడవులను పెంచడం కోసం ప్రతి ఒక్క పీపుల్ ప్రొడక్ట్ యూజ్ చేసిన ప్రతి పీపుల్ కూడా ఈ ఒక సీడ్ ని పెట్టి గివ్ బ్యాక్ టు ద నేచర్. అంటే మనం నేచర్ నుంచే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాం, నేచర్ నుంచే అన్ని లాభాలు తీసుకుంటున్నాం కావచ్చు, మన నేచర్ కి తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఒక సీడ్ అనేది డెఫినెట్ గా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇది కాదా సార్ రైట్ కాస్ట్? ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలంటే ఇంకా మనం క్యాజువల్ గా లండన్ లో చూసుకున్నట్టయితే 10 లక్షల మందికి 9,50,000 మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్ల మందికి 90 కోట్ల మందికి 100 కోట్ల చెట్లు ఉన్నాయి. 90 కోట్ల మందికి అంటే ఒక మనిషికి ఒక చెట్టు కంటే ఎక్కువ ఉంది. మన బెంగళూరులో చూసుకుంటే 1 కోటి మందికి 2 కోట్ల మందికి పైన ఉన్నారు, 1,00,000 చెట్లు కూడా లేవంట, అన్ని ట్రీస్ లేవంట. మనం ఎటుపోతున్నాం? ఫ్యూచర్ లో మంచి మంచి సిటీలలో ఉండాలంటే ఉండలేకపోతాం. కాబట్టి రైట్ కాజ్ తోటి మీరు ఎఫెక్టివ్ ఒక సీడ్ పెట్టండి అని స్టార్టింగ్ కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి కస్టమర్ కూడా అదే ఆపర్చునిటీ ఇస్తుంది ఆ సీడ్. ఇది ఇన్ని ప్రాబ్లమ్స్, ఎంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నాక ఎందుకు వదిలిపెట్టాలి? దిస్ ఇస్ రైట్ టైం. మేడం చెప్పింది ఇంత ముందు ఒకటి, ప్రాబ్లం లేని ఫ్యామిలీ లేదు. కానీ ప్రాస్పెక్ట్ దగ్గర పోతే ప్రాబ్లం ఎక్కడుంది? మనల్ని మనం చేంజ్ చేసుకోవడానికి వాళ్ళు కొన్ని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు చేంజ్ చేసుకోవాలి ఇమీడియట్ గా. ప్రొడక్ట్ రిటైల్ అవ్వట్లేదంటే నీకు ఏది నచ్చుతుంది అదే చేయి కంపెనీలో. ఇవన్నీ నేను చేస్తా అంటే అందరికి ఈక్వల్ స్కిల్ ఉండాలి సార్ దీంట్లో. ఒక రిటైలింగ్ అంటే రిటైలింగ్ ఎఫెక్టివ్ గా చేస్తారు, ఒక ప్రజెంటేషన్ అంటే ఎఫెక్టివ్ గా జూమ్ లో ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతారు, కొంతమందికి పీపుల్ తోటి కలిస్తేనే చెప్పగలుగుతారు, సోషల్ మీడియాకి భయంగా ఉంటారు. అంటే ఇక్కడ నువ్వు ఏది చేసినా డబ్బులే సార్ ఇండస్ట్రీ వాళ్ళు. కాబట్టి ఏ ప్రాస్పెక్ట్ అయినా కూడా భయపడకూడదు. ఇది చాలా సింపుల్, మళ్ళీ అంతే టఫ్. నేర్చుకుంటే సింపుల్, నేర్చుకోకపోతే చాలా టఫ్. ఇది ఒకటి. ఇప్పటి వరకు డిగ్రీలు, పీజీలు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసి వచ్చాం. కానీ వైబ్రెంట్ వివో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ అవర్ లైఫ్ అండ్ అవర్ సక్సెస్. మీరు ఎట్టి పరిస్థితుల్లో చూసుకున్నా కూడా ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇది ఫాలో కాకపోతే ఇందులో విన్ కాలేము. ఇది ఫాలో అయితేనే మనం విన్ అవుతాము, ఫాలో చేస్తూ విన్ అవుతాం ఇక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఇంకా కొంచెం సార్ వర్డ్స్ మాటలు విను చెప్పుంటే ఇంకా మంచి మంచి పాయింట్స్ కనెక్ట్ అయ్యేది. నో ప్రాబ్లం. సెషన్ కి వెళ్ళకపోయినా మన తరపున 2-3 వెళ్ళారు, వాళ్ళు చెప్పేది చాలు సార్. మనం ప్రత్యేకంగా సెషన్ పోలేదని బాధపడకూడదు, మళ్ళీ వినాలి. ఇంకో పాయింట్స్ మళ్ళీ రేపటి సెషన్ లో మేడం ఇంకా కొన్ని చెప్తారు, రవి సార్ కూడా వెళ్ళారు, రవి సార్ కొన్ని చెప్తారు, నారాయణ సార్ చెప్తారు. నాలెడ్జ్ షేరింగ్ అవుతుంది సార్, ఇంకేం కావాలి? ఎక్కడుంది ప్లాట్ఫామ్ చెప్పండి? వాళ్ళు హ్యాపీగా షేరింగ్ ఇస్తారు, మంచిగా పాయింట్లు అన్ని దొరకబట్టుకుని రాసుకోవాలి మనం, అంతే. పోయి వచ్చినట్టే. వాళ్ళు ఏదైతే చెప్తారో అది ఫాలో కావాలి ఇప్పుడు, లేకపోతే మనం ఫాలో అయ్యేటట్టు చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, మీరు మనం మీటింగ్ కి వెళ్ళకపోయినా ఇది స్వప్న మేడం అంటే కంపల్సరీ వెళ్ళాలి. కర్ణాటకలో వెళ్ళినప్పుడు ఈరోజు స్వప్న మేడం మనకి చాలా వాల్యుబుల్ పాయింట్స్ చాలా చెప్పారు సార్. అందరం నేర్చుకున్న వాళ్ళమే, వెళ్ళిన వాళ్ళు నేర్చుకున్నాం, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎస్ సార్, మీరు ఏ కంపెనీ అయినా మీరు చెప్పిన పాయింట్లు ఒక 4 చాలా ఉన్నాయి సార్. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ది బెస్ట్ పాయింట్స్. ఏ కంపెనీకైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఎస్, అది ఉన్నప్పుడే మనం ఆ కంపెనీ విలువ తెలుస్తుంది. ఆ తర్వాత మనం అసలు ఎందుకు సార్ మనకు సింపుల్ గా మన నారాయణ సార్ గారు మనల్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ ఫీల్డ్ లోనే ఉండని, ఒక ఫిజికల్ గా, ఒక మెంటల్ గా, ఒక ఎథికల్ గా, ఒక ఫైనాన్షియల్ గా, అన్ని రకాల హెల్త్, మన ముందు మన హెల్త్ కాపాడుకోమంటున్నారు, తర్వాత ఎదగమంటున్నారు, ఆరోగ్యం చూసుకొని ఆదాయం చూసుకొని ప్రతిరోజు ఇదే సబ్జెక్ట్ మనం ఒక గౌరవప్రదంగా మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్చుకునే విధంగానే మీటింగ్ చెప్తున్నారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. అదొకటి. మనకి 10-11 years లో 12 lakhs పీపుల్ మనకి వివో బిజినెస్ ఓనర్స్ మనకు క్రియేట్ అయిందంటే ఇది ఆషామాషి కంపెనీ కదా సార్. ఇది ఈ దేశంలో ఇంత పెద్ద కంపెనీ బహుశా ఉండదేమని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మనకి ఇంతకంటే మనకి బెస్ట్ కంపెనీ చూపిస్తే 10 lakhs ఇప్పిస్తానని మనకు CEO సార్ చాలా సార్లు అన్నారు. ఈ మాట ఎంత కాన్ఫిడెంట్ ఉండాలా, అది కూడా దమ్ము ధైర్యం ఉన్న నుంచే ఆ కాన్ఫిడెంట్ తో మాట వస్తుంది సార్. అదొకటి రైట్ కాజ్. అది ఆ తర్వాత మనకి ఈ కంపెనీలు ఈక్వల్ రెస్పెక్ట్, రైట్ ఎడ్యుకేషన్, ఈక్వల్ రెస్పెక్ట్ అంటే వాళ్ళు చదువుకున్నారా లేదా, మీరు ఇందాక చెప్పారు, లాయరా, జడ్జినా, ఆ తర్వాత పోలీస్ ఆఫీసరా, టీచరా, హెడ్ మాస్టర్, అసలు ఈయన
బ్లాక్ డైమండ్ ఎవరికైనా సమాన ఇన్కమ్ అని చెప్పారు. ఎస్, మీరు ఎంత కష్టపడితే అంత సమాన ఇన్కమ్ అని చెప్పారు సార్. అది బాగుంది సార్. అదొకటి విన్ అండ్ విన్ ఫార్ములా ఉంది, అది కూడా. ఆ తర్వాత మీరు దీపం గురించి అర్థం గురించి చెప్పారు సార్. ఎస్, ఇది మనం ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక కొత్త పదం నేర్చుకుంటాం. దీపం అర్థం, మనం దీపం లాగా ఉందామా అర్థం లాగా ఉందామా ఎట్లున్నా ఇది అవుతుంది సార్. అదొకటి. మీరు ఈరోజు ఇంకోటి మెయిన్ వెదర్ గురించి చెప్పారు సార్. 33% అడవులు ఉండాల్సింది 3% ఉన్నదంటే ఇంకా ఇంకా ఎంత 3 అన్నారా సార్ మీరు? ఎస్ సార్. అంటే ఇంకా మనం ఇంకా రియలైజ్ అయ్యి మనం దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని ఉంది. నేను నా వంతుగా నేనే సార్, నా ఇంటి దగ్గర కానీ నా కిరాయికి ఉన్న ఇంటి దగ్గర ఎక్కడైనా కానీ ఎక్కువ గ్రీనరీ ఉంచుకుంటాను సార్. డైలీ 1 hour కంపల్సరీ ఈవినింగ్ కంపల్సరీ గార్డెన్ వర్క్ చేస్తాను నేను నా వైఫ్ కలిసి. చిన్న అది ఏ చెట్టు అని చూడను, అది పచ్చగా ఎదగాలి, నేను అంతే చూస్తాను సార్ దాని గురించి. అది నాకు కూడా గ్రీనరీ అంటే ఇష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈరోజు మంచి షేరింగ్స్ వచ్చాయి ఈరోజు బాగా. ఇలా డైలీ రావాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ అరుణ్ జ్యోతి మ్యామ్, థ్యాంక్ యూ అరుణ్ నారాయణ సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ స్వప్న మ్యామ్, థ్యాంక్ యూ రంజిత్ కుమార్ సార్, థ్యాంక్ యూ. మన ప్రతి ఒక్కరు ఇంతసేపు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. పాయింట్ అప్ చేసుకుందాం మ్యామ్.